మన దగ్గర ఉన్నటువంటి యుద్ధ రవాణా విమానాలు ఏవైతే ఉన్నాయో యుద్ధం సమయంలో మనకి రవాణా ఉపయోగించే సైనికులు కావచ్చు, లేకపోతే ఆయుధాలు కావచ్చు, సరఫరా చేసేటటువంటి యుద్ధ రవాణా విమానాలు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆవరు 748 ఈ యుద్ధ విమానాల స్థానంలో C-295MW అనే యుద్ధ విమానాలు అయితే భారత ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. 2021లో ఈ ఒప్పందం జరిగింది. 2021లో అహ్మదాబాద్లో మనకి అలాగే స్పెయిన్ ఈ రెండు దేశాలు కూడా సంయుక్తంగా ఒక ఒప్పందం చేసుకున్నాయి. 56 యుద్ధ రవాణా విమానాలు మనకి స్పెయిన్ ఇచ్చే విధంగా. అయితే అలాగా 16 విమానాలు నేరుగా స్పెయిన్ లో తయారు చేసి ఇవ్వాలి. మిగతా 40 విమానాలు మన అడ్వాన్స్డ్ టాటా సిస్టమ్ లో మన గుజరాత్ అహ్మదాబాద్ లో తయారు చేసి ఇవ్వాలి. దీనికి సంబంధించినంత వరకు మన భారత్ అలాగే స్పెయిన్ ఈ రెండు దేశాలు కలిసి ఒక కేంద్రాన్ని కూడా అహ్మదాబాద్ లో ప్రారంభించారు 2021లోనే. ఇందులో 40 యుద్ధ రవాణా విమానాలు అయితే మన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ తయారు చేస్తుంది. ఇందులో స్పెయిన్ కి సంబంధించినంత వరకు టెక్నీషియన్లు కూడా వాడుకుంటారనమాట. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వారు ఇక్కడికి వచ్చి మనకి సహాయం చేస్తారు. కానీ మిగతా 16 మాత్రం స్పెయిన్ కి చెందినటువంటి ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ మనకి 16 యుద్ధ విమానాలు అయితే తయారు చేసి ఇవ్వాలని ఒప్పందం జరిగింది. అందులో ఇప్పటికే 15 విమానాలు ఇచ్చింది. అందులో 16వ విమానం అయినటువంటి C-295 విమానం అయితే మనకి నిన్న శనివారం అయితే అప్పచెప్పింది. దీనికి మన భారత ఎంబసీ కూడా గర్వకారణంగా ఉందంటూ ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఈ యుద్ధ విమానాలు మొత్తం ఇప్పటికైతే 16 ఉన్నాయి కదా కొత్తవి, మరొక 40 కూడా తయారవుతాయి. మరొక 5 సంవత్సరాల్లో ఆ 40 కూడా మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి అయితే చేరబోతున్నాయి. అయితే ఇవి 5 నుంచి 10 టన్నులు బరువును మోస్తాయి. అలాగే 50 మంది పారాషూటర్స్ ని లేదనుకుంటే 72 మంది సైన్యాన్ని కూడా మోసుకెళ్ళగలుగుతాయి ఈ బరువుతో పాటు. అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ఇవి సహాయం చేస్తాయి. సముద్రంలో గస్తీ కాస్తాయి. వ్యూహాత్మక ప్రదేశాల్లో కూడా వీటిని ఉపయోగించుకోవడానికి వీలుగా వీటిని అయితే తయారు చేశారు. ఆవరు 748 యుద్ధ రవాణా విమానాలు అయితే ఇప్పటి వరకు మనం ఉపయోగించాం. దాదాపు 6 దశాబ్దాలు వాటిని ఉపయోగించాం. అవి కాలం చెల్లిపోయాయి కాబట్టి ఈ కొత్త యుద్ధ రవాణా విమానాలు అయితే మన చేతికి వస్తున్నాయి.